హాయ్ అండి, మీకు కర్రీ చూపిస్తున్నానండి. అందరికీ వచ్చిన కర్రీయే కాదంటే నేను మామూలుగా చూపిస్తున్నా. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, చిక్కుడుకాయ, వంకాయ కర్రీ అండి. నేనైతే ఆయిల్ పెట్టుకున్నా, ఆనియన్స్ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, అండి. టమాటా పడింది. పచ్చిమిర్చి వేసా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇంతేనండి, మేమైతే సాల్ట్ బాగా తక్కువ తింటామండి. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది, సాల్ట్ ఎక్కువ తినకూడదు. ఇది సరిపోతుందండి కర్రీకి. ఇది మూత పెడుతున్నానండి. ఇంకొండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటా ఒకసారి తిప్పేస్తున్నాను. చిక్కుడుకాయ, బంగాళదుంప ఇది కూడా తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలు అయితే వేసుకోవచ్చండి. వంకాయలు ముందరే ఉప్పులో నానబెట్టి ఒక అరగంట సేపు ఉంచుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న చెత్త అంతా పోతుందండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందామండి, మిక్స్ చేసుకోవాలి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. నేనైతే శివరాత్రికి ఇది నైవేద్యంగా పెడతానండి, దేవుడి కొండి. చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ కూర అంటే, మా ఆయనకు కూడా చాలా ఇష్టం అండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకోండి ఇవైతే మగ్గిపోయినాయి. దీంట్లో పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెమే, ఎక్కువ కాదు, కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. మిక్స్ బాగా కలుపుకోవాలండి. దీంట్లో వాటర్ ఎక్కువ వేయవసరంలే, విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది. కొంచెం అంతేనండి, ఈ వాటర్ అయ్యాక సరిపోద్ది. ఇంకోండి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నా. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అయిపోతుందండి. ఇంకోండి విజిల్ అయితే వస్తుందండి, ఒక విజిల్ వచ్చింది. ఇంకా విజిల్ వచ్చిన తర్వాత
ఆపేసుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇంకోండి మూత తీసాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఆనియన్, టమోటా, చిక్కుడుకాయ, వంకాయ, బంగాళదుంప కర్రీ. సూపర్ ఉంటుందండి. మీరు కూడా వండుకోండి ఒకసారి. వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చిక్కుడుగా అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చిక్కుడుగా బాగా ఉపయోగపడుతుందండి. డైలీ మనం తినే కర్రీలో చిక్కుడుగా కర్రీ ఉండేలా చూసుకుంటే చాలా మంచిది. నేను చిక్కుడుగా కర్రీ డైలీ వండుకున్నానండి. నేను ఆల్రెడీ 9 కేజీలు తగ్గాను. మీరు కూడా వండుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్.